For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ హెల్త్. ఈరోజు మనం మాదాపూర్లో ఉన్న రీసెట్ న్యూరోథెరపీ అండ్ కైరోప్రాక్టిక్ వెల్నెస్ సెంటర్లో ఉన్నాం. ఈ జనరేషన్లో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ ఇటువంటి పెయిన్స్తో చాలామంది బాధపడుతున్నారు. మన ఈ రీసెట్ న్యూరోథెరపీలో నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ ట్రీట్మెంట్స్కి పెయిన్లెస్ ట్రీట్మెంట్ అండ్ వితౌట్ మెడిసిన్స్తో ట్రీట్మెంట్ ఇస్తున్నారంట. అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం రండి. సార్, ఈరోజు ఫస్ట్లీ మనం మాట్లాడే టాపిక్ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ గురించి. అసలు ఈ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అండ్ దీనివల్ల అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉంటాయా సార్? సో ఈ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ ఏంటంటే కంప్లీట్ ఇట్స్ అన్ అమెరికన్ ట్రీట్మెంట్. మన ఇండియాలోకి రీసెంట్గా అవైలబుల్లో వచ్చింది. సో ఇట్స్ అన్ ఓల్డ్ ట్రీట్మెంట్. బోన్ సెట్టింగ్ అనే నేమ్తో ఇండియాలో రికగ్నైజ్ అయ్యింది ఈ ట్రీట్మెంట్ అనేది. సో ఈ కంప్లీట్గా వితౌట్ ఎనీ పెయిన్, వితౌట్ ఎనీ సర్జరీ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేయొచ్చు ఈ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్లో. లైక్ బ్యాక్ పెయిన్ కానీ, నెక్ పెయిన్ కానీ, డిస్క్ బల్జెస్ కేసెస్ కానీ, స్లిప్ డిస్క్ కేసెస్ కానీ, ఇటువంటి కేసెస్ అయినా సరే వితౌట్ ఎనీ పెయిన్ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సయాటికా పెయిన్ అంటారు. సయాటికా పెయిన్ అంటే లాంగ్ సిట్టింగ్ అవర్స్ కూర్చున్నా, లాంగ్ స్టాండింగ్ అవర్స్ కూర్చున్నా సరే కాలు మొత్తం లాగుతుందని చెప్పి ఈ మధ్య రీసెంట్గా ఎక్కువ వచ్చే కంప్లైంట్స్ ఇవే ఉన్నాయి. సో అలాంటి సయాటికా పెయిన్కి కానీ, నీ పెయిన్స్కి కానీ వితౌట్ ఎనీ మెడిసిన్తో ట్రీట్మెంట్ చేయొచ్చు. ఓకే సార్, బట్ మీరు చెప్పినట్టు ఇది పెయిన్లెస్ ట్రీట్మెంటా లేదా ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా పెయిన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుందంట? ఇట్స్ కంప్లీట్లీ పెయిన్ రిలీఫ్ ట్రీట్మెంట్. పెయిన్లెస్ ట్రీట్మెంట్ అని చెప్పడానికి లేదండి, ఇది కంప్లీట్లీ పెయిన్ రిలీఫ్ ట్రీట్మెంట్. సో ఈ ట్రీట్మెంట్ చేయడం వల్ల పెయిన్ అనేది ఇన్స్టాంట్గా రిలీఫ్ అయిపోద్ది. సో అందరికీ నవేడేస్ ప్రతి ఒక్కరికి ఒక డౌట్ వస్తుంది, కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇన్స్టాంట్గానే రిలీఫ్ ఉంటుంది, తర్వాత ఒక 6 monthsకి 8 monthsకి మళ్ళీ పెయిన్ రిపీట్ అవుతుంది అని అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పెయిన్ రిలీఫ్ అయిన తర్వాత మీ ప్రాబ్లం కంప్లీట్గా సార్ట్అవుట్ అయిపోద్ది. సార్ట్అవుట్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఎలా ప్రివెంట్ చేసుకోవాలని చెప్పేది మేము చెప్తాము. ప్రివెంట్ చేసుకునేది మీరు ఫాలో అవుతున్నంత వరకు మళ్ళీ లైఫ్లో ఎప్పటికీ పెయిన్ రిపీట్ అవ్వదు. సార్ నాకు తగ్గిపోయింది కదా ఇంకా ఏముంది అని చెప్పేసి మనం ప్రికాషన్స్ ఫాలో అవ్వకుండా ఉంటే పెయిన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. సో కంప్లీట్లీ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అది ఎంతవరకు క్యూర్ అయింది అనేది మా చేతుల్లో ఉంటే దాన్ని మళ్ళీ రిపీట్ చేసుకోకుండా ఎలా చూసుకోవాలనేది మీ చేతుల్లో ఉంటుంది. సార్, ఇది ఓన్లీ 1 సెషన్లోనే క్లియర్ అవుతుందా సార్? ఏమైనా సెషన్స్ ఉంటాయా మనకి? ఇది కంప్లీట్లీ డిపెండ్ అపాన్ పేషెంట్ గ్రేడ్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ స్లిప్ డిస్క్ ఆర్ డిస్క్ బల్జ్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉన్నాయి అనుకోండి, 3-4 సెషన్స్లో ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయొచ్చు. లేదు గ్రేడ్ 3 to గ్రేడ్ 4 ఉందంటే 3-4 సెషన్స్ టు 10 సెషన్స్ దాకానే పట్టవచ్చు. వాళ్ళ బాడీ ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ ఎలా ఉంది, బోన్ డెన్సిటీ ఎలా ఉంది, మజిల్ గ్రోత్ ఎలా ఉంది, ఈ మొత్తం కంపేర్ చేసుకొని ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాము. మరి కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ ని మీరు లైవ్ గా పేషెంట్ మీద చేస్తా అన్నారు, ఒకసారి చేసి చూపిస్తారా సార్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్ ఎందుకు వస్తుంది అనేది ఐడెంటిఫై చేయాలి. ఆ పెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఆ పెయిన్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటనేది మనం చూసుకోవాలి. ఐటీ ఎంప్లాయీస్లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అనేది చాలా రెగ్యులర్గా వినే కేసెస్. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ సిట్టింగ్ పొజిషన్ కానీ, వాళ్ళ సిస్టమ్ హైట్ వైజ్ కానీ కంపేర్ చేసుకుంటే రాంగ్ పొజిషన్లో కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఈ పెయిన్ అనేది ఎక్కువ వస్తుంది. సో పెయిన్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి రూట్ కాజ్ ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్ పెయిన్ వస్తుంది. సో మెయిన్ నెక్ పెయిన్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ వర్టిబ్రా మనం చెక్ చేసి డయాగ్నోసిస్ చేసి ఆ పెయిన్ ఎక్కడి నుంచి వస్తుందో ఐడెంటిఫై చేస్తాం. పెయిన్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ పెయిన్కి రూట్ కాజ్ దగ్గరే ట్రీట్మెంట్ చేస్తే అక్కడితోనే ప్రాబ్లమ్ సార్ట్అవుట్ అయిపోద్ది. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న పేషెంట్కి నెక్ పెయిన్ అనేది వస్తుంది. లాస్ట్ 2 years నుంచి నెక్ పెయిన్తో సఫర్ అవుతున్నారు. సో కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్ చేసి ఇన్స్టాంట్ రిలీఫ్ చేస్తాం మనం. ఓకే, రిలాక్స్, టేక్ ఎ డీప్ బ్రీత్, స్లోలీ బ్రీత్ అవుట్. అగైన్ టేక్ ఎ డీప్ బ్రీత్, స్లోలీ బ్రీత్ అవుట్. సో నెక్ పెయిన్ రావడం మెయిన్ రీజన్ వచ్చేసి ప్రజెంట్ ఇక్కడ ఉన్న పేషెంట్కి ప్రాబ్లం వచ్చేసి C2-C3 కంప్రెషన్ ఉంది. సో C2-C3 కంప్రెషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ నర్వ్ రూట్ బ్లాక్ అయిపోద్ది కంప్లీట్గా. నర్వ్ రూట్ బ్లాక్ అయిపోయి హోల్ హ్యాండ్ మొత్తం రేడియేటింగ్ పెయిన్ వస్తూ ఉంది కంప్లీట్గా. సో ఈ C2-C3ని ఇక్కడ మనం రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా పెయిన్ రిలీజ్ అయిపోద్ది. టేక్ ఎ డీప్ బ్రీత్, స్లోలీ బ్రీత్ అవుట్. సో సయాటికా పెయిన్తో సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. సో సయాటికా పెయిన్ ఎందుకు వస్తుంది అంటే ఈ లోవర్ బ్యాక్ దగ్గర 2 vertebrae మధ్య ఉండే డిస్క్ అనేది కంప్రెషన్ అయితే వస్తుంది. ఆ కంప్రెషన్ అవడం వల్ల ఆ డిస్క్ అనేది కంప్లీట్గా నర్వ్ రూట్ని బ్లాక్ చేస్తుంది. సో ఆ నర్వ్ రూట్ బ్లాక్ అవడం వల్ల హోల్ లెగ్ మొత్తం రేడియేటింగ్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఆ రేడియేటింగ్ పెయిన్ వల్లే ఈ సయాటికా పెయిన్ అనేది మీకు స్టార్ట్ అవుతుంటుంది. సో ఈ కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్లో ఏం చేస్తామంటే ఎక్కడైతే కంప్రెషన్ ఉందో ఆ కంప్రెషన్ని ఇలా రిలీజ్ చేసేస్తాం, కంప్లీట్గా ఫ్రీ చేసేస్తాం. సో అలా ఫ్రీ చేసినప్పుడు ఏమిటంటే కంప్లీట్గా నర్వ్ రూట్ బ్లాకేజ్ రిమూవ్ అయిపోద్ది. వన్స్ నర్వ్ రూట్ బ్లాకేజ్ రిమూవ్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా పెయిన్ ఫ్రీ అయిపోతారు.
సో ఈ లంబార్ కంప్రెషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే L4 L5 2 వర్టిబ్రాస్ అనేది కంప్రెషన్ అవుతూ ఉన్నాయి. సో ఈ కంప్రెషన్ వల్ల నర్వ్ రూట్ బ్లాకేజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే L5 వర్టిబ్రాని కిందికి అడ్జస్ట్మెంట్ చేస్తాం, L4 వర్టిబ్రాని పైకి అడ్జస్ట్మెంట్ చేస్తాం. అప్పుడు నర్వ్ రూట్ కంప్లీట్గా రిలీఫ్ అయిపోద్ది. టేక్ ఎ డీప్ బ్రీత్, స్లోలీ బ్రీత్ అవుట్. ఓకే, టేక్ ఎ డీప్ బ్రీత్, స్లోలీ బ్రీత్ అవుట్, రిలాక్స్. సో ఈ న్యూరోథెరపీ ట్రీట్మెంట్ ఏంటంటే నవేడేస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో, కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో చాలా మంది సఫర్ అవుతూ ఉన్నారు. సో ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ, కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ వితౌట్ ఎనీ మెడిసిన్, వితౌట్ ఎనీ టాబ్లెట్ కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. అది న్యూరోథెరపీ ట్రీట్మెంట్ త్రూనే పాసిబుల్ అవుతుంది. న్యూరోథెరపీ ట్రీట్మెంట్లో నాభి అడ్జస్ట్మెంట్ అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి ట్రీట్మెంట్ చేస్తున్నాము. సో ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి నాభి అడ్జస్ట్మెంట్ ఏంటంటే ఫస్ట్ నాభి పల్స్ అనేది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందో చెక్ చేసుకోవాలి మనం. ఆ పల్స్ చెక్ చేసిన తర్వాత పల్స్ అడ్జస్ట్మెంట్ చేయాలి. ఫస్ట్ రిలాక్స్. ఓకే, రిలాక్స్. సో ఈ న్యూరోథెరపీ ట్రీట్మెంట్ అనేది ఏంటంటే మన బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ దగ్గర కొన్ని ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి. ఆ ప్రెజర్ పాయింట్స్ని మెరిడియన్ పాయింట్స్ అంటాం మనం. ఆ ప్రెజర్ పాయింట్స్ దగ్గర సర్టెన్ టైం వరకు ప్రెజర్ అప్లై చేసి అక్కడ ఉండే హార్మోన్స్ అన్నింటిని యాక్టివేట్ చేసి ఆ హార్మోన్స్ రిలేటెడ్ ఆర్గాన్ దగ్గర వర్క్ ఎడెట్ చేయడం ఈ న్యూరోథెరపీ ట్రీట్మెంట్. సో ఇప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి మనం టో ఫింగర్ త్రూ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇన్స్టాంట్ రిలీఫ్ చేసుకోవచ్చు. ఈ ట్రీట్మెంట్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు అండి. ఇంట్లో మీకు మీరే సెల్ఫ్గా చేసుకొని గ్యాస్ట్రిక్ రిలీజ్ చేసుకోవచ్చు. సో టో ఫింగర్ దగ్గర మీకు థర్డ్ ఫింగర్ ఇక్కడ, ఈ థర్డ్ ఫింగర్ని ఇలా ప్లేస్ చేయాలి. సో స్నీజ్ ద థర్డ్ ఫింగర్ 20 times in 4 directions. సో ఇలా 20 times ఈ థర్డ్ ఫింగర్ని మనం స్నీజ్ చేయడం వల్ల ఇది గ్యాస్ట్రిక్ ప్రెజర్ పాయింట్ అంటారు న్యూరోథెరపీ ట్రీట్మెంట్లో. ఇక్కడ ఉండే నర్వ్ కంప్లీట్ హోల్ నర్వ్ మొత్తం పెయిన్ వస్తుంది మీకు స్నీజ్ చేసేటప్పుడు. ఆ పెయిన్ వచ్చినా పర్లేదు, అది కంటిన్యూస్గా 20 times ఇలా స్నీజ్ చేయడం వల్ల మీకు ఇన్స్టాంట్గా పెయిన్ గ్యాస్ట్రిక్ రిలీజ్ జరుగుతుంది. ఇందాక మనం వీడియోలో L3 L4 అడ్జస్ట్మెంట్ చూసాం కదా, ఇప్పుడు L5 S1 కంప్రెషన్ ఉంది. కంప్రెషన్ వల్ల కంప్లీట్గా ఈ లోవర్ బ్యాక్ రీజన్ దగ్గర టైట్నెస్ అనేది ఎక్కువ వస్తుంది. సో దాన్ని అడ్జస్ట్మెంట్ చేసేసి ఇప్పుడు రిలీజ్ చేస్తాం. టేక్ ఎ డీప్ బ్రీత్, slowly breathe out, relax. Okay, సో ఇప్పుడు హోల్ స్పైన్ ట్రాక్షన్ చేస్తున్నాం. హోల్ స్పైన్ ట్రాక్షన్ చేయడం వల్ల కంప్లీట్గా స్పైన్ మొత్తం రిలాక్సేషన్ అవుతుంది. టేక్ ఏ డీప్ బ్రీత్, స్లోలీ బ్రీత్ అవుట్. ఓకే, చూసాం కదా ఫ్రెండ్స్, మీరు కూడా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ ఇలాంటి పెయిన్స్ తో బాధపడుతుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. థ్యాంక్ యూ.